మామూలుగా బియ్యం బస్తాలు 200కి అమ్ముతాను నేను నీకు. 200 తీసుకున్నాం 100 రూపాయలు అది. ఇంకొక 100 ఇవ్వండి. అమ్మ 200 తల్లి. మామ నీకు కళ్ళు బాగా కనపడలేదు, నాకు కళ్ళు కనిపించట్లేదా? ఏది ఒక్క దయ్యం మీద అంతేలేదా? అమ్మ 200 అయిపోయా తల్లి. అంతే చెప్పమ్మా. భలే మాట్లాడుతున్నది. డబ్బులు ఇచ్చిన అమ్మని అడుగుదాం పోనీ. 200 తల్లి ఏంటి? నేను అబద్ధాలు ఆడుతున్నానా? ఇదంతా నోటు మీరు అబద్ధాలు ఆడని తెలుసు కదా నాకు. ఎంత నోటు? 100 మరి 200 కాగితమేనా నువ్వు తల్లి? చదువుకున్నావా? కాదిగో ఎర్రగుంది ఎర్ర కాగితం తాత గాంధీ తాత. అంటే ఎర్రగుండలు అందరూ 200 అయిపోతారా? తల్లి చేస్తాను మరి ఎటుకెళ్ళిపో మరి అంతే. ఇంక నాకు ఎటు చేస్తాను చెప్పు. నీకు 100 ఇవ్వండి. అవి అమ్మ అడగాలి ఇచ్చింది మరి చెప్పు నీ బాధ. మరి 100 తర్వాత ఇస్తావా? తర్వాత ఇవ్వమంటే ఇస్తాను మరి. సరే అయితే బియ్యం బస్తా తీసుకురండి. దుప్పటి ఉందా? నీ దుప్పటి చిరిగిపోయింది. నీ మరి డబ్బులే చూసావు ఇప్పుడు అప్పు చేసినా నువ్వే. మమ్మ నీకు ఆడపిల్లలు పుట్టలేదు కదా? ఆడపిల్ల ఒకటే పుట్టింది. మరి అబద్ధాలు ఆడితే ఆడపిల్లలే పుడతారు నాలాగా. మరి 10 రూపాయలు నిన్న కాకుండా ఫంక్షన్ వచ్చింది, డబ్బులు మరి అయిపోయిన అమ్మలు అమ్మ ఉంటే ఇచ్చేయి నువ్వు అలాగ అంటావా? ఈ డబ్బులు కూడా తర్వాత ఇవ్వు, ఓకేనా? ఇగో దుప్పటి. ఈ డబ్బులు మరి ఆ డబ్బులు కలిపి ఇవ్వు, నాకు ఒకసారి ఇవ్వు. ఏ డబ్బులు కలిపి? నాకు ఇంకో 100 బాకీ, 100 కదా, ఇంకొక 100 ఇవ్వాలి కదా నాకు. ఓలమ్మ నీవు ఇప్పుడు అమ్మ ఎవరిచ్చారు గుర్తుంది కదా నీకు? మనవరా ఎందా ఎందుకమ్మా బాకీ ఇవ్వు. నాకు 100 ఇచ్చి నువ్వు 200 అంటున్నావు. అమ్మ 200 కాగితమేనా మెర్రగుంది. మమ్మీ ఇవన్నీ కొన్నందుకు నీకు మళ్ళీ 5000 ఇస్తున్నాను. నా కూతురు 3 4 ఎంత సరిపోయినాయా? 5000. 5000? వాళ్ళ లెక్కలు బాగానే వచ్చి ఏం చదువుకున్నావు? ఏం చదువుకున్నావు? చదువుకొని ఏదో అమ్మనాను చదువుకుంటే ఇంకెంత లెక్కలు తీసాము అయిపోతుందేమో.